ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించిన మన పరలోకపు తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగునే ఎంతో శ్రద్ధతో ఆసక్తితో ఈ మాటలు వినుటకు సిద్ధంగా ఉన్నా నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వర్లరా, ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంబంధించిన పేర్లు బిరుదులు కూర్చి మనము ధ్యానిస్తూ నిన్నటి దినము మనము ఐయామ్ అనే మాట, నేను అని చెప్పబడిన మాటను గురించి మనము ధ్యానించడం జరిగింది. ఈరోజు దేవుని కుమారుడు, ద సన్ ఆఫ్ గాడ్ అనే మాటను మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఈ దేవుని కుమారుడు అనే మాట మనము ఆలోచించినట్లయితే, దేవుని కుమారుడు అనే పేరు ప్రభు యొక్క అనేకమైన బిరుదులలో ఒకటి. ఇది ప్రభు యొక్క వ్యక్తిగత మహిమను, దైవత్వమును తెలియచేయనిదై ఉన్నది. ఈ మాటను మనము బైబిల్ గ్రంథం నుండి, ప్రాముఖ్యంగా క్రొత్త నిబంధన నుండి మనం పరిశీలించినట్లయితే, క్రొత్త నిబంధనలో యోహాను రాసిన సువార్త, క్రొత్త నిబంధనలో యోహాను రాసిన శుభవార్త 19వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే కనపడుతుంది. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావలనని అతనితో చెప్పిరి. ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే వారు ఇలాగ అంటా ఉన్నారు, బికాస్ హీ మేడ్ హిమ్సెల్ఫ్ ద సన్ ఆఫ్ గాడ్ అని ఇంగ్లీష్లో ఈ మాట తర్జుమా చేయటం జరిగింది. తాను చెప్పుకుంటున్నాడు, అంటే దేవుని కుమారుడు కాకపోయినా ఆయన చెప్పుకుంటున్నాడు, ఇది మాకు నచ్చలేదు కాబట్టి అలా చెప్పుకున్నట్టు ద్వారా అతను దేవదూషణ చేస్తున్నాడు. కనుక దేవదూషణ చేయటమే మా చట్ట ప్రకారము మరణమునకు హేతువు అని పిలాతు ముందు వారు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే మరొక అధ్యాయం కూడా మనం చూస్తే 5వ అధ్యాయము 18వ వచనం, అంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం, ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానుడిగా చేసుకునను కనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. అంటే యేసు ప్రభు వారిని వారు చంపడానికి గల కారణం మొదటి నుండి కూడా వారు వెతుకుతున్న కారణం ఏమిటంటే, ఆయన నేను దేవుడి కుమారుడను అని చెప్పుకుంటూ ఉన్నాడు. చాలా మంది యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా ఎక్కడైనా తాను దేవుణ్ణు అని చెప్పుకున్నారా అని ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ఆయన చెప్పిన సందర్భాలు మనం చూస్తే, దేవుని కుమారుడును అని చెప్పుకుంటూనే దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానుడిగా చేసుకున్నాడు. కనుక దేవునితో సమానుడు అనగా దేవుడు, దేవుని స్వభావ లక్షణములు, ఆయనకున్న మహిమ, ఈ లోకమంతా ఎవరిని దేవుడు అని నిర్ద్వందంగా నిస్సంకోచంగా ఒప్పుకుంటున్నారో ఆయనతో ఆయన సమానుడై ఉన్నాడు అని ప్రభువే తన నోట చెప్పిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం.
ప్రభు అయిన యేసు దేవుని కుమారుడై ఉన్నాడు అనేది ఇది ఆయన దైవ స్వభావం కలవాడైనందున భూమి మీద మనం ఇద్దరు దేవుని కుమారులను చూస్తాం. మొదటిగా దేవుని కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇది దేనిని బట్టి అంటే ఆయనతో ఆయనకున్న సంబంధం అనగా దేవునితో ఆయనకున్న సంబంధాన్ని బట్టి, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్న దైవత్వాన్ని బట్టి వారిద్దరూ తండ్రి కుమారులుగా చెప్పబడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు కుమారుడిగా, దేవుని కుమారుడుగా పిలువబడుతున్నాడు. రెండవ కుమారుడు ఉన్నాడు. ఆ రెండవ కుమారుడు ఎవరంటే క్రైస్తవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు ఎలా అయ్యాడంటే ఆయన దైవ స్వభావాన్ని బట్టి, ఆయనతో ఆయనకున్న సంబంధాన్ని బట్టి. అంటే ఒకటి ఆయనకున్న దైవత్వపు లక్షణాలను బట్టి, రెండవది రిలేషన్ బట్టి, వారిద్దరికి ఉన్న రిలేషన్ బట్టి. ఈ రెండు కూడా తండ్రి కుమారుల సంబంధాన్ని రుజువుపరుస్తూ ఉన్నాయి. మరి క్రైస్తవుడు కూడా ఆయన కుమారుడే. అది ఎలాగా అని అంటే తిరిగి జన్మించడం ద్వారా. అంటే మనము తిరిగి జన్మించడం ద్వారా, రెండవది మనం జన్మించడం మాత్రమే కాదు, ఆయన మనలను దత్తత తీసుకున్నట్టు ద్వారా, ఈ రెండిటి ద్వారా మనము అనగా క్రైస్తవులమైన మనము దేవుని కుమారులము అయ్యాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించారో వారికందరికీ అనగా తన నామము నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఇది మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే, మనము 4వ అధ్యాయంలో 5వ వచనాన్ని చదువుకుందాం. మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడై మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కనుక మనం ఎలా అయ్యాం కుమారులం అంటే యేసుక్రీస్తు వారు దైవత్వాన్ని బట్టి, రెండవది దేవునితో ఆయనకున్న సంబంధాన్ని బట్టి, అంటే రిలేషన్ బట్టి ఆయన దేవుని కుమారుడుగా పిలువబడితే మనం కూడా దేవుని కుమారులమే. మనం ఎలా అయ్యాము? దైవత్వాన్ని బట్టి కాదు, దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి కాదు, కానీ కేవలం తిరిగి జన్మించడం ద్వారా ఆయన మనల్ని తిరిగి తన పిల్లలుగా దత్తత తీసుకున్నట్టు ద్వారా మనము దేవుని పిల్లలమయ్యాం. ఇక తరువాత బిరుదు మనం చూసినట్లయితే మనుష్య కుమారుడు, ద సన్ ఆఫ్ మ్యాన్. ఈ మనుష్య కుమారుడు అనే పేరుని మనం, ఈ బిరుదుని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది ప్రభు యొక్క అత్యంత ఇష్టమైన బిరుదుగా కనిపిస్తుంది. ఆయన తన్ను తాను పరిచయం చేసుకుంటున్న అనేక సందర్భాల్లో ఆయన ప్రతిసారి ఎక్కువ సార్లు తనను తాను చెప్పుకుంటూ మనుష్య కుమారుడు అని తానే పరిచయం చేసుకున్నాడు. ఆయన ఎన్నోసార్లు ఈ పేరుతో పిలుచుకున్నాడు. లూకాసు వార్త 9వ అధ్యాయము 58వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, లూకాసు వార్త 9వ అధ్యాయము 58వ వచనం మనకిలా తెలియజేస్తుంది. అందుకు యేసు నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవుగాని మనుష్య కుమారునికి తల వాల్చుకున్నటికైనను స్థలము లేదని
అతనితో చెప్పాను. ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్న భూ సంబంధమైన పేరుగా ఆయన మనుష్య కుమారునిగా తన చుట్టూ ఉన్న ప్రజలకు తన్ను తాను పరిచయం చేసుకుంటూ తాను మనుష్య కుమారుడను అని చెప్పుకున్న సందర్భాలను మనము క్రొత్త నిబంధనలో సువార్తలలో అనేక సార్లు మనం చూడగలం. కనుక యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడు. జాగ్రత్తగా మనం ఈ మాట ఆలోచించవలసిన వారమై ఉన్నాం. అలాగే మార్కు తన యొక్క సువార్తలో యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తూ ఎక్కువగా మనుష్య కుమారుడు అనే పద ప్రయోగాన్ని చేసినట్లుగా మార్కు సువార్తలో మనం ఎక్కువ సార్లు ఈ మాట మనం చూడగలం. కనుక యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన కొన్ని పేర్లలో ఒక పేరు లేక బిరుదు ఏంటంటే మనుష్య కుమారుడు అనే మాట. చూడండి, మార్కు సువార్తలో మనము ఈ సందర్భాలను ఆలోచించినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట కనపడుతుంది. మార్కు సువార్త 14వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి యుండనిడల వానికి మేలనను. ఆ తరువాత 14వ అధ్యాయంలోనే 41వ వచనాన్ని కూడా మనం చదువుకుంటే, ఆయన మూడవసారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇక చాలును, గడియ వచ్చినది, ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. అలాగే మార్కు సువార్త 14వ అధ్యాయం 62వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, యేసు, అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచితరని చెప్పాను. ఇలాగా ఇంకా మార్కు వార్తలోనే చాలా సందర్భాలు మనకి కనపడుతూ ఉంటాయి. కనుక యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన బిరుదుల్లో మరొక బిరుదు ఏమిటంటే మనుష్య కుమారుడు. తర్వాత ఆయనకున్న మరొక బిరుదుని మనం గమనించినట్లయితే అబ్రహాము కుమారుడు, ద సన్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము కుమారుడు అనేది ఆయనకి ఇవ్వబడిన మరొక పేరు. ఎందుకు ఈ పేరు ఇవ్వబడిందో కూడా నేను మీకు తెలియజేస్తాను. మత్తయి సువార్త యొక్క గ్రంథకర్త తన సువార్తలలో ఈ విధంగా ప్రస్తావించాడు. మత్తయి సువార్త మనం బాగా పరిచయం ఉన్న అధ్యాయం 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెప్పి ఆ యొక్క వంశావళి క్రమాన్ని అబ్రహాముతో ప్రారంభించి చివరికి యేసుక్రీస్తు వారితో ముగించినట్లుగా మనం చూడగలం. అనగా ఎక్కడికి తీసుకొచ్చారు అంటే, చివరికి అబ్రహాముతో ప్రారంభించబడిన వంశావళి ప్రభువైన యేసుక్రీస్తు వారితో ముగించబడినట్లుగా మనం ఇక్కడ చూడగలం. కాబట్టి ఈ వచనాలను మనం పరిశీలించినప్పుడు అబ్రహాము కుమారుడు, ఎందుకు అబ్రహాము కుమారుడుగా దేవుడు ఆయన్ని పిలవాల్సి వచ్చిందంటే, బైబిల్లో పరిచయం చేయవలసి వచ్చింది అంటే, అపోస్తలుడైన పౌలు గారు కూడా
తన పత్రికలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. దాన్ని చదువుకొని మనం వివరణలోనికి వెళ్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 16వ వచనంలో అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు అనగా యేసుక్రీస్తు వారు అబ్రహాము యొక్క సంతానము లేక అబ్రహాము యొక్క కుమారుడు. ప్రవచనాల్లో చెప్పబడిన మెస్సియా, యూదులు ఎదురు చూస్తూ ఉన్న మెస్సియా ఎవరు అంటే అబ్రహాము యొక్క కుమారుడు. అబ్రహాము యొక్క కుమారుడుగా ఉన్నవాడు మాత్రమే మెస్సియాగా ఈ భూమి మీదకు రావాలి. అబ్రహాము యొక్క గర్భము నుండి జన్మించిన వాడు మాత్రమే మెస్సియా అయి ఉండాలి. అనగా యూదులు ఎదురు చూస్తున్న మెస్సియా అబ్రహాము సంతతి నుండి రావాలి. కనుక ప్రవచనాల్లో చెప్పబడిన మెస్సియాగా, యూదుల విమోచకుడిగా అబ్రహాము సంతతి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. కనుక ఆయన అబ్రహాము కుమారుడిగా పిలువబడ్డాడు. ఎందుకంటే అబ్రహాము సంతతి నుండి వచ్చిన వాడే మెస్సియా అనే ధృవీకరణ జరగాలి. ఊరికే నేను మెస్సియాను అంటే కుదరదు. కనుక తానే మెస్సియానని, యూదులు ఎదురు చూస్తూ ఉన్న మెస్సియానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యూదులకు రుజువుపరుచుకొనుటకు ఆయన జరిగించిన అనేక కార్యాలలో ఒకటి ఆయన అబ్రహాము సంతతిగా ఈ భూమి మీదకి రావటం. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. తర్వాత దావీదు కుమారుడు అని కూడా ఆయన పిలువబడ్డాడు. ద సన్ ఆఫ్ డేవిడ్. దావీదు కుమారుడు అనే ఈ బిరుదు మనం జాగ్రత్తగా గమనిస్తే అబ్రహాము కుమారుడు అనేది వంశావళికి చెందినదైతే దావీదు కుమారుడు అనేది రాచరికపు బిరుదు. ఆయన రాజవంశానికి చెందినవాడు అనేది ఈ యొక్క పేరు యొక్క ఉద్దేశం. యూదులు అబ్రహాము సంతతి అని చెప్పుకునే విషయంలో చాలా సంతోషిస్తారు. యూదులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి జరిగిన తర్కంలో వారు పదే పదే మేము అబ్రహాము సంతతి అని చెప్పుకున్నట్టు యోహాను సువార్త 8వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. అయితే యేసుక్రీస్తు వారు అబ్రహాము సంతతితో పాటు దావీదు యొక్క సంతతిగా, అంటే అబ్రహాము నుండి ఇసాకు, ఇసాకు నుండి యాకోబు, యాకోబు నుండి 12 గోత్రాలు. ఆ 12 గోత్రాల్లో ఒక గోత్రానికి ప్రత్యేకత ఉంది. అది లేవి గోత్రం. అది యాజక గోత్రం. రెండవ గోత్రం యూదా గోత్రం. యూదా గోత్రానికి రాచరికాన్ని దేవుడు ఇచ్చాడు. లేవి గోత్రానికి యాజకత్వాన్ని అప్పగించాడు. 12 గోత్రాలలో లేవి గోత్రం కేవలం యాజకత్వానికే ఇస్తే మిగిలిన గోత్రాల్లో కొంతమంది రాజులు ఇతర గోత్రాల నుండి, అనగా బెన్యామీను గోత్రం నుండి, ఎఫ్రాయిం గోత్రం నుండి, ఇలాగా అప్పుడప్పుడు సడన్ గా వారు ఇతర గోత్రాల నుండి వచ్చినప్పటికీ కూడా వారు ప్రధానంగా ఇశ్రాయేలును ఏలిన ప్రధానమైన రాజవంశం, రాజగోత్రం, రాచరికపు గోత్రం యూదా గోత్రం. యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడు అని పిలువబట్టంలో ఆయన రాచగోత్రానికి చెందినవాడు. ఆయన అనామక గోత్రంగా, ఎన్నికలేని గోత్రంగా ఉన్న గోత్రానికి చెందినవాడు కాదు. ఆయన రాజవంశానికి చెందినవాడు అని చెప్పే ఉద్దేశాన్ని
ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తెలియచేసిన బోధని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఆయన రాజవంశానికి, రాజరికపు గోత్రానికి చెందినవాడిగా మనం చూడగలం. మార్కు సువార్త నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఇక్కడ బర్తిమయి ఎంతో జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నమాట. ఆయన త్రోవ పక్కన కూర్చుండి ఎవరు అటు నుండి వెళ్తున్నారు అంటే నజరేయుడైన యేసు అనే అనామకమైన పేరును వాళ్ళు చెప్తే బర్తిమయి నజరేయుడైన యేసు అని కేక వేయలేదు. చూడండి, ప్రభు అంటాడు, ఇప్పుడు చూచుచున్నవారు గుడ్డివారు కావలెను అని. ఇశ్రాయేలీలు చూస్తూ ఉన్న గుడ్డివారు, అందుకే ఆయనను నజరేయుడైన యేసు అన్నారు. కానీ కళ్ళు లేని బర్తిమయి నజరేయుడైన యేసు అని పిలవల, దావీదు కుమారుడా యేసు అన్నాడు. అంటే ఓ రాజా, ఓ రాజులకు రాజా, రాజగోత్రానికి చెందినవాడా అని చెప్పి ఆయన మరి యేసుక్రీస్తు వారిని పిలిచిన సందర్భం ఎంత ఆశ్చర్యమో మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక యేసుక్రీస్తు వారు ఆయన ఏలబోయే రాజ్యాన్ని గూర్చి భూసంబంధమైన రాజైన దావీదు కుమారునిగా పుట్టి పరలోక సంబంధమైన రాజ్య పరిపాలకుడిగా, రాజుగా సింహాసనం ఏల్తాడనే అనేక వాక్యాలు ఆయన రాజు అని తెలియచేస్తూ ఉన్నాయి. లూకా సువార్త 1వ అధ్యాయంలో ఆయన పుట్టుకను గురించి చెప్పబడిన మాటలు మనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 32, 33 వచనాలు మనం చదువుకుందాం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును అని ఈ వచనం మనకి తెలియజేస్తా ఉంది. అలాగే అక్కడే ఇంకొక వచనాన్ని కూడా మనం చూసినట్లయితే 33వ వచనంలో ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. జాగ్రత్తగా మనం గమనించాలి. ప్రతి పేరుకి ఒక ఉద్దేశం ఉంది. ప్రత్యేకమైన ఉద్దేశంతో ప్రభువారు ఆయా పేర్లతో పిలువబడినట్లుగా ఇక్కడ మనం చూడగలం. కనుక యేసుక్రీస్తు వారు ఒక రాజుగా, రాజగోత్రానికి చెందినవాడుగా ఆయన పిలువబడినట్లుగా ఈ యొక్క వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక మనం ఆలోచించినట్లయితే దావీదు కుమారుడు అనే పేరు రాజగోత్రానికి లేక రాచరికానికి ఆయన రాజు అయి ఉన్నాడు అని తెలియచేయుటకు ఉపయోగించబడిన పేరుగా మనము ఇక్కడ గ్రహించగలం. కనుక యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన అనేక బిరుదులలో అత్యంత ప్రాముఖ్యమైన బిరుదులు కొన్ని ఉన్నాయి, సామాన్యమైనవి కూడా ఉన్నాయి. ఇది భూ సంబంధమైన బిరుదు కాదు, కానీ పరలోక సంబంధమైనదిగా మనం చూడగలం. అలాగే ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకుంటే యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము మనకందరికీ బాగా పరిచయమైన వచనం. 6వ వచనాన్ని మనం చదువుకున్నట్టయితే అక్కడ ఇలాగ మనకి కనపడుతుంది. ఏలయనగా
మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ ప్రవచనంలో పుట్టబోయే శిశువు భుజం మీద రాజ్యభారం ఉంటుంది అంటే ఆయన రాజు అని ప్రవచనకారుడు తెలియజేసినట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అలాగే మీకా గ్రంథం మనం చదువుకున్నట్లయితే మీకా గ్రంథంలో 5వ అధ్యాయము 2వ వచనం ఇలా తెలియజేస్తుంది. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. ఇక్కడ ఈ మాట మనం గమనిస్తే ఇశ్రాయేలును ఏలబోవువాడు అనగా ఏలిక అనగా రాజు. ఈ రాజు రాబోతూ ఉన్నాడు. ఆయన నీలో నుండే వస్తాడు. ఎన్నికలేని గ్రామం నువ్వు, అయినా యావత్ జాతిని ఏలే ఒక గొప్ప రాజు నీలో నుండి రాబోతున్నాడు అని చెప్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాచరికపు స్థితిని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూ దిగంతముల వరకు అతడు ఏలును. కనుక ఈ రాజు ఎలాంటి వాడో, ఆయన రాజ్యపు సరిహద్దులు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయో ఈ వచనం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడిగా పిలువబట్టంలో ఆయన రాజై ఉన్నాడు అనే సంగతిని మనకు ఈ పేరు తెలియజేస్తూ ఉంది. అలాగే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుమ్మరి వారి పాత్రల వలె పగలగొట్టబడుదురు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన బిరుదులలో ఒకటి దావీదు కుమారుడు. ఈ దావీదు కుమారుడు అనే పేరు ఆయన యొక్క రాచరికాన్ని, రాజవంశానికి చెందినవాడు అనే సత్యాన్ని తెలియజేస్తా ఉంది. కనుక యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన బిరుదులలో ఒకటైన దావీదు కుమారుడు అని ఆయన పిలువపట్టడంలో ఉన్న ఈ పేరు యొక్క ఉద్దేశం ఇది. తర్వాత బిరుదుని మనం ఆలోచించినట్లయితే సర్వోన్నతుని కుమారుడు. సర్వోన్నతుని కుమారుడు అనే మాట మనం గమనించినప్పుడు ఈ పేరుని మనం మొట్టమొదటిగా మనం చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. కనుక యేసుక్రీస్తు వారు సర్వోన్నతుని కుమారుడు అని అంటే ఆయన మరి సర్వోన్నతుడు అనగా దేవుడు, ఆ దేవుని కుమారుడు అనే విషయాన్ని ముందుగానే ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఈ మాటను మనము పాత నిబంధనలో ఆది కాండము 14వ అధ్యాయంలో చూడగలం. 14వ అధ్యాయము 19వ వచనంలో మొట్టమొదటిగా ఈ మాట మనకి కనపడుతుంది.
అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపడునుగాక అనియు ఆశీర్వదించడం జరుగుతుంది. అంటే సర్వోన్నతుడైన దేవుడు, ఆకాశమునకు భూమికి సృష్టికర్త ఎవరికి దేవుడుగా ఉన్నాడో, ఎవరు ఈ సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవునిగా కలిగి ఉన్నాడో, ఆ సర్వోన్నతుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారుగా బైబిల్ మనకు పరిచయం చేస్తా ఉంది. కనుక మనము ఆయన పిలువబడటంలో సర్వోన్నతుని కుమారుడు అనే ఈ మాటలు పుట్టక ముందే ఆయన గూర్చి చెప్పడినట్లుగా మనం చూడగలం. అలాగే మార్కు సువార్తలో 5వ అధ్యాయం కూడా మనం చదువుకున్నట్లయితే, మార్కు సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. కనుక సర్వోన్నతుని కుమారుడు యేసుక్రీస్తు వారు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని ఈ యొక్క వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. దయ్యాలు కూడా, దురాత్మలు కూడా ఆయన్ను సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని సంబోధించడం జరిగింది. కనుక ఈ ఈ పేర్లు లేక ఈ బిరుదులు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన ఈ వీటన్నిటికీ వెనకాల ఉన్న ఆధిక్యతలు చాలా విశిష్టమైనవి. కనుక ఇన్ని బిరుదులతో ఇంత గొప్పగా ఈ భూమి మీద పిలువబడిన మరొక వ్యక్తిని, అసాధారణమైన ఇలాంటి విధానాన్ని కలిగిన వ్యక్తిని మనం ఎవరిని కూడా చూడలేం. తరువాత బిరుదుని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, రెండవ మనిషి అని ఆయన పిలువబడ్డాడు. రెండవ మనిషి అంటే ఆయనకు ముందు ఒక మనిషి ఉన్నాడు అని అర్థం. రెండవ మనిషి అనే మాట మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 47వ వచనంలో ఈ మాట మనకి కనపడుతుంది. మొదటి మనుష్యుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. ఇక్కడ కనపడుతుంది రెండవ మనుష్యుడని. అంటే రెండవ మనుష్యుడు ఉన్నాడు అంటే ఆయన కంటే ముందు ఇంకొక మనిషి ఉన్నాడు. ఆ మనిషి ఎవరంటే ఆదాము. కింద మనం 48వ వచనం చూస్తే, మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. కనుక ఆదాము మట్టి నుండి పుట్టినవాడు, మట్టి నుండి పుట్టిన వారికి అతడు తండ్రి. ఇక ఇంకొక పేరు మనం చూస్తే, ఆయనకు చివరి ఆదాము అనే బిరుదు కూడా ఇవ్వబడింది. రెండవ మనిషి, అలాగే చివరి ఆదాము. ఈ చివరి ఆదాము అనే మాట మనం మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 45వ వచనంలో చూడగలం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. కడపటి ఆదాము అంటే చివరి ఆదాము. చివరి ఆదాము లేక కడపటి ఆదాము అంటే ఆయన తర్వాత ఎవరు రారు. మానవ జాతిలో కేవలము ఇద్దరు పురుషులు మాత్రమే దేవుని యొక్క రికార్డు చేయబడింది. అంటే ఆయన రికార్డులో ఇద్దరు పురుషులను ఆయన ఎన్నుకున్నాడు లేక గుర్తించాడు. ఆ ఇద్దరి ద్వారా యావత్ మానవ జాతి కూడా ఏర్పరచబడింది. అందులో మొదటివాడు ఎవరు అంటే ఆదాము. రెండవ వారు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. వీరిద్దరి చేత ఈ లోకము విభజించబడింది. వీరిద్దరి నాయకత్వం కింద 2 రకాల ప్రజలు విడిపోయారు. ఆదాము ద్వారా స్వభావ సిద్ధముగా
ఆదాము యొక్క స్వభావమును ధరించుకొని జన్మించిన వారు ఆదాముకు చెందినవారు. అదే ఇప్పుడు మనం చదువుకున్నాం. మంటి నుండి ప్రకృతి సంబంధమైన శరీరము లేక మంటి నుండి పుట్టిన శరీరము ధరించుకున్నవారు మరి భూ సంబంధి అయి మంటి నుండి పుట్టిన వాని యొక్క స్వభావాన్ని ధరించుకున్నారు. అలాగే క్రొత్తగా జన్మించిన వారు క్రొత్తగా జన్మించుట ద్వారా లేక తిరిగి జన్మించుట ద్వారా జన్మించిన వారు క్రీస్తుకు చెందిన వారై ఉన్నారు. మనకి ఇక్కడ ఈ 15వ అధ్యాయం 48వ వచనంలో మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోక సంబంధి అయి ఉన్నాడు కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అంటే ఆయన యందు తిరిగి జన్మించుట అనే ఒక గొప్ప రక్షణ విధానం ద్వారా జన్మించిన వారు పరలోక సంబంధులు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు మనం ధ్యానిస్తూ ఉండగా మనమందరం కూడా మొదటి మనిషికి సంబంధించిన వారం అనగా మొదటి ఆదాము లేక మొదటి మనిషి ఆయన ఆదాము. అలాగే ఇప్పుడు మనము మంటి నుండి పుట్టినవాడు లేక ఆదాము సంతతిగా ఉంటే మనము నరకానికి వెళ్ళిపోతాం. ఆదాము సంతతి అనగా మంటి నుండి పుట్టిన వారు మరలా వారు తిరిగి జన్మించే అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తూ కడపటి ఆదాము యొక్క క్రమంలో చేర్చబట్టుకు దేవుడు అవకాశం అనుగ్రహిస్తూ ఉన్నాడు. మానవులందరూ మొదటి మానవుని యొక్క లేక మొదటి ఆదాము యొక్క సంతతి అయి ఉన్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వింకా తిరిగి జన్మించకపోతే నువ్వు క్రీస్తుకు చెందినవాడు, ఆదాముకు చెందినవాడు కాదు. యావత్ మానవ జాతి ఇద్దరు మనుషులకు సంబంధించింది. మొదటి మానవుడు అలాగే చివరి మానవుడు లేక మొదటి ఆదాము చివరి ఆదాము. నీవు జన్మరీత్యా మొదటి ఆదాముకు చెందినవాడైనప్పటికీ సంబంధమైన స్నానము తిరిగి జన్మించుట ద్వారా ఆదాము అనగా ఆదాముకు సంబంధించిన వాడవుగా అవుతావు. కనుక చివరి ఆదాము లేక ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నీవు చెందిన వాడవైతే దేవుడు నిన్ను తన స్వాస్థ్యానికి వారసుతారు. కనుక దేవుడు మనకు అనుగ్రహించిన ఇట్టి గొప్ప మహాభాగ్యమును బట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క చివరి ఆదాము నందు దేవుని పిల్లలు కావాలనే దేవుని సంకల్పమునకు లోపడవలనని నేను మీకు తెలియజేస్తూ ఇంతవరకు శ్రద్ధగా విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనములు.